పాపం హరీష్ రావు. పాపం హరీష్ రావు అని నేను ఎందుకు అంటున్నానంటే, ఆయన పార్టీ మారేది లేదు, ఏమీ లేదు గానీ, ఆయన మీద మాత్రం వార్తలు ఆగవు. ఆయన బీజేపీలోకి వెళుతున్నాడని, లేదు బీఆర్ఎస్ పార్టీని చీలుస్తున్నాడని, రేవంత్ రెడ్డితో టైఅప్ అయ్యాడని, ఇలా రకరకాలుగా వార్తలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. నిన్న కవిత మాట్లాడారు హరీష్ రావు మీద. ఆమె ఏమంటారంటే, హరీష్ రావు ఈ మధ్య ఆర్ఎస్ఎస్ సంబంధించిన ఒక కీలకమైన నాయకుడితో సమావేశం అవుతున్నాడు పదే పదే అని. అతను హైదరాబాద్ వచ్చిన 10 సారి అట హరీష్ రావు గారి ఇంటికి మిరియాలు కలిపిన పాలు పోతాయట. ఆర్ఎస్ఎస్ నాయకుడు హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి కూడా ఆయన హరీష్ రావు గారి ఇంటికి మిరియాలు కలిపిన పాలు పంపిస్తాడట. ఇది కోడ్ లాంగ్వేజ్ అట. అంటే నేను వచ్చాను, నువ్వు నన్ను కలువు అని. నేను హైదరాబాద్ వచ్చాను, నువ్వు నన్ను కలువు అని. ఎప్పుడైతే మిరియాలు కలిపిన పాలు హరీష్ రావు గారి ఇంటికి పోతాయో, ఆ రోజు హరీష్ రావు గారు తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని ఈ ఆర్ఎస్ఎస్ పెద్ద ఆయన్ని కలవటానికి వెళ్తారట. అక్కడ సీక్రెట్ మీటింగ్ జరిగిద్దట. బీఆర్ఎస్ పార్టీని ఎలా చీల్చాలి, కొత్త రాజకీయ పార్టీని పెట్టాలా, లేదు బీజేపీలోకి హరీష్ రావు రావాలా, ఇలాంటి ఏవో చర్చలు నడుస్తూ ఉంటాయట. ఈ విషయాన్ని ఈ మధ్య మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో హరీష్ రావు సమావేశమైనప్పుడు ఓపెన్ అయ్యాడట. హరీష్ రావు ఆ ఎమ్మెల్యేలతో చెప్పుకున్నాడట. కేసీఆర్ ఎన్టీ రామారావు లాంటోడు, చాలా మంచోడు అనే కేసీఆర్ని ఎన్టీ రామారావుతో పోల్చాడట. అంటే ఎన్టీ రామారావుకి వాళ్ళ అల్లుడు ఎలా వెన్నుపోటు పొడిచాడో, కేసీఆర్ కూడా ఈ అల్లుడు అలా వెన్నుపోటు పడబోతున్నాడు అనేది నిన్న కవిత చెప్పిన మాట. ఇది నా మాట కాదండి, ఇదంతా కూడా కవిత నిన్న కథలాగా చెప్పారు. నేను మీడియాకు గొప్ప వార్త ఇస్తున్నానని చెప్పి మరీ మాట్లాడారు. మరి ఇవన్నీ నమ్మొచ్చా అంటే ఇక ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. కానీ ఒకటి, హరీష్ రావు అయితే చాలా కమిటెడ్గా చెప్తున్నాడు, నేను బీఆర్ఎస్లోనే నాయకుడిగా తయారయ్యా, బీఆర్ఎస్లోనే ఉంటా, కేసీఆర్తోనే నడక స్టార్ట్ చేసా రాజకీయంగా, కేసీఆర్తోనే నా కడ వరకు ఉంటానని హరీష్ రావు ఇప్పుడు పదే పదే చెప్పాడు. బట్ హరీష్ రావుని విమర్శించాలనుకున్న ప్రతిసారి హరీష్ రావు వెన్నుపోటు పొడుస్తాడని, హరీష్ రావు పార్టీని చీలుస్తాడని హరీష్ రావు వ్యతిరేకులు చెప్తూనే ఉంటారు. ఇప్పుడు కవిత కూడా హరీష్ రావు వ్యతిరేకే కదా. ఆయన మీద పార్టీ నుంచి బయటకు వచ్చిన రోజు నుంచి చాలా గట్టిగా విమర్శలు చేస్తున్నారు కదా, అందులో భాగంగానే ఇవి చేస్తుంటారు అనుకోవాలి. కానీ ఇప్పుడు బీజేపీతో హరీష్ రావు టచ్లో ఉన్నాడని కవిత మాట్లాడుతున్నారు కదా. ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కవిత కేంద్రంలో చేరదామని ప్రపోజ్ చేశారు. ఎందుకు? ఆమెకి కేంద్ర మంత్రి పదవి కావాలనే ఆశ ఉంది. ఆమెకి అంటే ఆమె ఎంపీగా ఉన్నారు అప్పటికే. 2014లోనే ఆమె నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు. కాబట్టి ఆమె కేంద్ర మంత్రి పదవి కావాలనే ఆశతోటి, ఎమ్మెల్యేగా ఉంటే రాష్ట్ర మంత్రి పదవి అడిగేదేమో, ఎంపీగా ఉంది కాబట్టి కేంద్ర మంత్రి పదవి కావాలనే ఆశతోటి మనం కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏలో చేరదామని ప్రపోజ్ చేశారు ఆవిడ. చేస్తే అప్పుడు దాన్ని కేసీఆర్ వ్యతిరేకించి, ఇప్పుడు కాదు, చేరదాం, ఎన్నికల తర్వాత చేరదాం, ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీకి అనుకున్నంత ఫలితాలు రావు, అప్పుడు మన అవసరం పడిద్ది, ఎన్డీఏ కూటమికి మన అవసరం పడిద్ది, అప్పుడు మనం అడిగిన శాఖ ఇస్తారు, మనం అడిగిన ప్రయారిటీ ఇస్తారు. ఇప్పుడు ముందుగానే బీజేపీతో మనం పొత్తు పెట్టుకుంటే, ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలేమో 2019, అసెంబ్లీ ఎన్నిక 2018లోనే అయిపోయినాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకి పార్లమెంట్ ఎన్నికలకి మధ్య ఒక 4 నెలల పైన తేడా ఉంది. కాబట్టి ఆ మధ్యలో జరిగిన చర్చ ఇది. మన అవసరం బీజేపీ పడిద్ది. ఇప్పుడు మనం బీజేపీతో పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో బీజేపీ పెద్దగా లేదు, కానీ వాళ్ళు ఎంపీ స్థానాలు అడుగుతారు, వాళ్ళకి ఎంపీ స్థానాలు ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత మన మీద పడిద్ది. అలా కాకుండా మనం సెకండ్ టైం అధికారంలో వచ్చినాం, మనకి మంచి పాజిటివ్ వేవ్ ఉంది, 88 స్థానాలు అప్పుడు అసెంబ్లీలో గెలిచాం మనం. కాబట్టి మనం సారు కారు 16 అనే నినాదంతో జనంలోకి వెళ్ళి 16 ఎంపీలు గెలుద్దాం. మొత్తం తెలంగాణలో 17 ఎంపీలు ఉన్నాయి, ఒకటి ఎంఐఎం ఫిక్స్, అది మిగతా 16 స్థానాలు మనం గెలుద్దాం. అప్పుడు 16 ఎంపీలు మన చేతిలో ఉంటే బీజేపీకి కావలసినంత బలం పైన కేంద్రంలో రాకపోతే వాళ్ళే మనని సపోర్ట్ కోసం అడుగుతారు, అప్పుడు మనం ఏం కావాలంటే అది డిమాండ్ చేయొచ్చు అని కేసీఆర్ గారు కవిత గారికి చెప్పారట. దానివల్ల కవిత గారు కూడా రాజీ పడి, సరే మనం అలాగే పోదామని చెప్పేసి. కాకపోతే బీజేపీకి టీఆర్ఎస్ అవసరం పడలే, సొంతంగానే వాళ్ళకి 303 స్థానాలు వచ్చాయి ఆ ఎన్నికల్లో, 2019 ఎన్నికల్లో. ఎన్డీఏ కూటమిగా చూసినప్పుడు వాళ్ళ స్థానాలు ఇంకెక్కువ. అంటే బీజేపీకి టీఆర్ఎస్ అవసరం పడలేదు, పైగా టీఆర్ఎస్కి అనుకున్నట్టు సారు కారు 16 లాగా సీట్ ఏమీ రాలేదు.
పైగా కవిత ఓడిపోయారు ఎంపీగా. కేంద్ర మంత్రి కావాలనుకునే కవిత ఎంపీగా ఓడిపోయారు అసలు. సో, ఏ రకంగానూ అది సాధ్యం కాలేదు. ఇది బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్న టాక్. ఇప్పుడు నిజానికి కవిత ఏమో హరీష్ రావు మీద ఒక రకంగా చెప్పారు. కానీ బీఆర్ఎస్‌లోనే కవిత మీద ఉన్న చర్చ ఇంకో రకంగా ఉంది. అంటే బీజేపీతో కలుద్దామని 2018 ఎన్నికల తర్వాత కవిత ప్రపోజల్ పెట్టారు. కానీ అది రియాలిటీలో జరగలేదు అనేది.